సో ఫస్ట్ టైం నేను ఇక్కడ పాస్తా అయితే ట్రై చేయబోతున్నాను. సైజ్లో వస్తాయి ఇవి, మీరు చూస్తారు కదా. వెలిగింది మనకి. యాజ్ అ కోర్ ఫుడ్ లవర్ ఏదో ఒకటి చేసుకోవడానికి అట్లీస్ట్ రావాలి కాబట్టి నేను ఫుడ్ సిరీస్ ట్రై చేశాను అనమాట. కుక్ విత్ అబ్బాస్ పార్ట్ 1 ఇది. పాస్తా చేస్తున్నాను, వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను, మీకు అందరికి తెలిసే ఉంటుంది. నాకు తెలిసి ఒక హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ అయితే నేను ఈ రూమ్లోనే చేశాను అనమాట. దిస్ ఈజ్ మై రింగ్ లైట్. ఎలా ఉండిద్దో ఇది. అఫ్కోర్స్ బూమ్, చూసారా కరెక్ట్గా అలా పడింది. అయిపోయింది పాస్తా, ఇటాలియన్ వైట్ పాస్తా. సో టెర్రస్ పైన నుంచి స్టాచ్యూ కూడా కనిపిస్తుంది, అంటే బందర్ రోడ్ కూడా కనిపిస్తుంది అనమాట, పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ ఇక్కడ నుంచి. అండ్ రైట్లో చూసుకుంటే గాంధీ హిల్ ఉంది. చూడండి, వీడియో ఎంజాయ్ చేయండి. మొత్తం ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి ఎలా వచ్చిందో మీరే చూస్తారుగా. అక్కడ గాంధీ హిల్కి వెళ్ళా అన్నాను కదా, సో సేమ్ అదే లొకేషన్ ఇది. సో ఫస్ట్గా దీంట్లో ఏంటంటే మనకి సైజ్ బట్టి ఉండిద్ది అనమాట. మీకు చిన్నవి కావాలంటే ఇది యూస్ చేసుకోండి, పెద్దవి కావాలంటే పెద్దది. వాటర్ అయితే వేసుకోండి. pour the pasta inside. కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి. సో ఇంత వేసాం కదా, ఇంకొంచెం ఇలా వేసుకుంటాను అనమాట. నార్మల్లీ ఏంటంటే ఇవి బాగా కొంచెం ఉబ్బుతాయి అనమాట, అది హాట్ వాటర్లో. ఇది పాస్తా ఉంది విచ్ ఈజ్ మీకు బయట దొరికేసిద్ది. ఈ టైప్ ఆఫ్ పాస్తా ఏదైతే ఉందో ముందు బాయిల్ చేయాలి విత్ ద సాల్ట్ అండ్ వాటర్. అండ్ ఆల్సో ఇది వచ్చేసి మనకి కొరియాండర్ లీవ్స్, తర్వాత మనకి షిమ్లా మిర్చి అయితే ఉంది. ఇది స్వీట్ కార్న్ అయితే ఉందన్నమాట. ఆల్ యూ హ్యావ్ టు బాయిల్ ఒక స్వీట్ కార్న్. సో ఇది వచ్చేసి పిజ్జా పైన వేస్తాం కదా, ఇది ఆరిగానో. ఇది ఇంకోటి వచ్చేసి మనకి ఇది చిల్లీ ఫ్లేక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సాల్ట్ అయితే ఉంది ఇక్కడ. దాని తర్వాత ఇది మనకు వచ్చేసి గార్లిక్ అంటారు, దీన్ని జింజర్. ఈ రెండిట్లో ఏదో అంటారు దీన్ని. సో అవి చిన్న చిన్న కోసుకోవాలన్నమాట. మేజర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవే అవి. అండ్ ఆల్సో మనకి టెక్స్చర్ రావడానికి ఇది మైదా ఉంది. ఇది ఈ మొత్తం అయితే మనకి 1 2 3 4 5 6 7 8 9 ఐటమ్స్ మీరు దగ్గర పెట్టుకోండి. ఒకటి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ కంపల్సరీగా ఇక్కడ సన్ అండ్ సన్సెట్ రెండు బాగుంటాయి. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూస్తుంది ఇట్స్ అ పంజాబ్ సెంటర్, 1 టౌన్. అండ్ గాంధీ హిల్ అందరికి తెలిసిందే కాబట్టి ఇట్ ఈస్ ద మిడ్ టౌన్ ఆఫ్ విజయవాడ విచ్ ఈస్ 1 టౌన్. చాలా హడావిడిగా ఉండిద్ది. అండ్ ఆల్సో ట్రాఫిక్ ఈజ్ ఆల్మోస్ట్ ఇప్పుడుకైతే ఇంకా ఇంక్రీజ్ అయిందనమాట. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ రియలీ అమేజింగ్. అండ్ మొత్తం ఒకసారి అరేంజ్ చేసుకొని ఐ హ్యావ్ టు మేక్ దిస్ థింగ్ కాబట్టి సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ అది చూస్తుంది మీరు ఇస్లాంపేట్ విచ్ ఈస్ వెరీ ఫేమస్. అండ్ ఆల్సో టెంపుల్ ఉంది, ఇందాక చూపించా టెంపుల్ అది. అండ్ ఇస్లాంపేట్ అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ విల్ బీ గెటింగ్ షోయింగ్. అండ్ ఆల్ అరౌండ్ ఏదైతే మనకి మౌంటైన్స్ అయితే ఉన్నాయో, ద బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యలో ఇట్ ఈస్ అ ప్లేస్ విచ్ ఈస్ రియలీ అమేజింగ్. అండ్ ఆల్సో అందరూ ఇక్కడ తెలిసిన వాళ్ళే మ్యాక్సిమం కాబట్టి అక్కడక్కడ ఉండే ఉంటారనమాట. అండ్ అందుకే నేను యాక్చువల్లీ గాంధీ హిల్ కూడా కట్టినప్పుడు నేను ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి నన్ను ఎగ్జాక్ట్ ఫ్రంట్ ఏదైతే ఉందో ఫ్రంట్ సైడ్. సో చిన్న సెటప్ ఒకటి, కింద వీడియోస్ చేస్తుంటాం మెయిన్ స్ట్రీమ్ డ్యాన్స్ అనేవన్నీ. పైన వచ్చేసి మన కుకింగ్ అయితే ఉంది. ఇక్కడ కొంచెం అయిపోయింది అనమాట, కొంచెం బాయిల్ అవ్వడానికి ఇంకా టైం పట్టింది. ఒక 10-15 minutesలో మ్యాక్సిమం బాయిల్ అయిపోద్ది. అండ్ ద పాస్తా విల్ బి గెటింగ్ రెడీ టు జంప్ ఇన్ టు ద స్పైస్ కాబట్టి. సో మన షాయి మస్జిద్ చిన్నప్పటి నుంచి సీయింగ్ ఆన్ దోస్ టవర్స్ అండ్ ఆల్, అప్పటి నుంచి ఉంది షాయి మస్జిద్ అండ్ ఆల్. సో నేను మ్యాక్సిమం ఏంటంటే నా ప్రాపర్ వీడియోస్ మీరు చూస్తూ ఉంటారు కదా, సో అవి ఇక్కడ నుంచే చేస్తూ ఉంటాను అనమాట. నేను చాలా యూజ్ అయింది నాకు. అసలు నేను 1500కి అలా తీసుకున్నాను. ఇది చాలా బాగా యూజ్ అయింది అనమాట నాకు. ఇది ఎలా యూజ్ అయిందంటే అసలు ప్రతిసారి వచ్చి ఆన్ చేసుకుంటున్నాను ఇదే అయిపోయింది అనమాట. సో ఇవన్నీ అవార్డ్స్ మీరు చూసే అయిపోయింది మనకి ఇప్పుడు ఆల్మోస్ట్. అండ్ ఫస్ట్ మన టెక్స్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. ఇది అఫ్కోర్స్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే చీజ్ మనకి ఏంటి ఇలా తీసుకొని ఫస్ట్ వాటర్ మొత్తం అలాగా వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి ప్లేట్లో తీసుకోండి ఫస్ట్. సేమ్ సో మనకి పాస్తా బాయిల్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు
మనకు మసాలాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు అవి మెయిన్ కాబట్టి చెప్తాను ఎగ్జాక్ట్గా ఎన్ని వేయాలి ఏంటి అని. సో మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు, ఎస్పెషల్లీ ఫర్ ద స్నాక్స్ ఐటమ్కి. రెడీ అయిపోయింది ఇది అంతా. మొత్తం స్ప్రెడ్ చేయండి ఆల్ ఓవర్, మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇంకొంచెం వేద్దాము. అంతే వేసుకోండి. ఇంకొంచెం కావాలంటే మీరు తర్వాత చేసుకోవచ్చు. బటర్ వేసుకోవాలి. ఇది గార్లిక్. సో ఇలా గార్లిక్ వేసుకుంటే దానికంటే అదే స్మెల్ ఏదైతే ఉందో మనకి ద బెస్ట్ స్మెల్ ఫర్ ద చైనీస్. కంపల్సరీ వాళ్ళు గార్లిక్ యాడ్ చేశారు, బటర్ యాడ్ చేశారు. షిమ్లా మిర్చి కంపల్సరీగా, షిమ్లా మిర్చి అయితే మాకు చైనీస్కి అది మెయిన్ ఐటమ్ కాబట్టి అది కూడా ఆ స్మెల్ అయితే అసలు మామూలుగా రావట్లేదు, చాలా బాగా వస్తుంది స్మెల్. తెలుసు కదా మనకి చైనీస్ ఐటమ్ ఇది బెస్ట్. ఇదేంటంటే ఫస్ట్ నుంచి బాయిల్ చేసుకోవాలి, బాయిల్ చేసుకున్న తర్వాత వేయాలి. సో లైట్గా అలా కార్న్ పైన వేసి అలా చేసిన తర్వాత కొంచెం అలాగా మళ్ళీ మనము అలా కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకు చూస్తున్నారు కదా. సో అది అండ్ మీరు చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో మనకి పాస్తా. అది వైట్ పాస్తా కాబట్టి ఇంకా టేస్టీగా ఉండిద్ది. అండ్ దిస్ ద ఫస్ట్ రెసిపీ. ఇంకా చాలా చేద్దాం ఇన్షాల్లా, అండ్ ముందు ఇంకా చేద్దాం. సో దాని తర్వాత మనకు వచ్చేసి మన పిజ్జాలో మీకు ఎప్పుడు కనిపించేది ఆరిగానో ఇలా మొత్తం వేసేసుకోవాలి. ఎందుకంటే ఆరిగానో ఆమ్లెట్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒక చిన్న కప్లో ఆరిగానో. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి పిజ్జాలో మీకు అందరు కనిపించేసేది చిల్లీ ఫ్లేక్స్. స్మెల్ అసలు మామూలుగా రాదనమాట. చిల్లీ ఫ్లేక్స్ కంపల్సరీ మీ ఇంట్లో కూడా పెట్టుకోండి, ఎందుకంటే అవి ఆమ్లెట్స్లో కూడా బాగుంటాయి. చిల్లీ ఫ్లేక్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఆరిగానో రెండు బాగుంటాయి అన్నమాట ఆమ్లెట్స్లో. అదంతా మీరు ఇలా కలుపుకుంటూనే ఉండాలి, ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని. సాల్ట్ కంపల్సరీగా మీరు టేస్ట్ ప్రకారం యాడ్ చేసుకోండి. రోస్ట్ చేసాం కదా, దీంట్లో రోస్ట్ చేసిన తర్వాత సపరేట్గా ఇది పక్కన పెట్టేసుకోండి. ఇది సేమ్ అదే బటర్ యాడ్ చేసుకోండి. ఇంకా మనకి టెక్స్చర్ ఏదైతే మనకి రావాలి కదా, ద మెయిన్ మనకి పాస్తాస్కి. దీంట్లో ఎంత యాడ్ చేస్తే అంత మంచిది అనమాట, అంత బాగా వచ్చింది ఇది. అది యాడ్ చేసుకోండి. ఎస్, మళ్ళీ ఇందాక నేను చెప్పాను కదా మొత్తం అనుకోమాకండి. ఈ పౌడర్ వచ్చేసి మనకి మైదా అంటారు అనమాట దీన్ని. ఆ టెక్స్చర్ ఏదైతే ఉందో మనకి ఈ మైదా ద్వారా అండ్ ఆల్సో మిల్క్ ద్వారా వచ్చింది. చూడండి, లైట్గా అలా మైదా యాడ్ చేయండి. బటర్ అండ్ మైదా ఎందుకు యాడ్ చేశారు అని మీరు అనుకోవచ్చు, కానీ మీకు లాస్ట్లో తెలిసిద్ది అనమాట ఎంత బాగుంటుంది. చూసారుగా ఇందాక నేను ఒక మైదా అండ్ ఆల్సో బటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఇంత గ్లాస్లో ఇక్కడ దాకా కొంచెం ఇంత గ్లాస్లో ఇక్కడ దాకా మీరు పోర్ చేసుకోండి. అది బటర్ కొంచెం ఏంటంటే టెక్స్చర్ రావడానికి మనకి పాస్తాకి మంచి క్రీమీ మీకు కావాలంటే వైట్ పాస్తా. మిల్క్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఇంకా టేస్ట్కి మనం చిల్లీ ఫ్లేక్స్ అలా యాడ్ చేసుకుంటాం అనమాట. ముందు చేసుకుంటాం. అరిగానో ఈ బాక్స్ మీకు దొరికేది ఇది యాడ్ చేసుకుని లైట్గా. ఇది స్మెల్ కూడా బాగా వచ్చింది. అరిగానో ఇస్ ద బెస్ట్ ఫర్ స్మెల్. అది ఏంటంటే మనకి ఆమ్లెట్లో కూడా చాలా బాగుంటుంది అరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ. కార్న్ అండ్ బెల్ పెప్పర్స్ అండ్ అవన్నీ అదంతా ఇక్కడ యాడ్ చేసుకున్నాం అనమాట 2 times. ఇందులో కూడా చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి, దేర్ ఈజ్ ఆరిగానో ఆల్సో ఇంకా ఉన్నాయి మనకి. అండ్ మనకి పాస్తా అయితే అందులో దూకిపోతుంది అనమాట. అండ్ దూకిన తర్వాత స్విమ్మింగ్ చేసేది అయిపోయింది. ఇంకా మనకి ఇంకా చాలా ఉంది చేయడానికి. చూస్తున్నారుగా క్రీమ్ ఏదైతే ఉందో, నేను ప్రీవియస్లీ స్ట్రీట్లో చూసిన క్రీమ్ వైట్ పాస్తా
సేమ్ అదే స్మెల్ అయితే మనకి వస్తుంది అనమాట, వైట్ పాస్తా స్మెల్ అంటారు దాన్ని. అండ్ అన్నీ ఇందాక నేను మీకు ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అవన్నీ చెప్పాను కదా, అవన్నీ యాడ్ చేసుకోండి, ఇంట్లో చేసుకోండి ఒకసారి. ఇది ఫస్ట్ ట్రై కాబట్టి కుక్ విత్ అబ్బాస్ పార్ట్ 1 ఇది. బయట స్ట్రీట్లో అవన్నీ తినకుండా పునుగులు గినుగులు అవన్నీ న్యూగా ట్రై చేసి మంచిగా మీరు ఇంట్లో చేసుకోండి. అండ్ ఆల్సో హాస్టల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు షేర్ చేసుకోండి ప్రతి ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో ఇక్కడ. చూస్తున్నారా స్మెల్ ఎలా వస్తుంది? చూసారా టేస్ట్కి? అండ్ ఆల్సో ఫస్ట్ టైం ట్రై చేస్తాం ప్లేస్కి. ఇట్ ఈస్ రియలీ అమేజింగ్ అండి. చూస్తున్నారు కదా, బూమ్! చూసారా కరెక్ట్గా అలా పడింది. అయిపోయింది పాస్తా, ఇటాలియన్ వైట్ పాస్తా రెడీ. కుక్ విత్ అబ్బాస్ పార్ట్ 1. ఒక 15 minutes పట్టిందనమాట, మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం సెట్ చేసుకోండి. మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ మీరు ఇంట్లో చేసుకోండి. అండ్ ఆల్సో అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డూ ఫాలో అబ్బాస్ విజయవాడ. హిందీ బెల్ పెప్పర్, కార్న్, పాస్తా, క్రీమ్, వైట్ పాస్తా. నేనేనా చేసుకుంది? స్పెషల్లీ కార్న్ బాయిల్ చేసుకున్నాం కదా, చాలా బాగుంది. అది కూడా మొత్తం తినండి, చీజీ, సూపర్.